హలో ఎవ్రీవన్. నేను చిన్నప్పటి నుంచి చాలా రిజర్వ్డ్‌గా, కామ్‌గా ఉండేదాన్ని. అలాంటిది అబ్రాడ్‌కొచ్చిన కొత్తలో అయితే ఎవరితో మాట్లాడకుండా కామ్‌గా ఉండేదాన్ని. వర్క్ ప్లేస్‌లో అయితే అట్‌లీస్ట్ గుడ్ మార్నింగ్ కూడా చెప్పేదాన్ని కాదు నా కొలీగ్స్‌కి. షీ ఈజ్ సో రూడ్ అనుకునేవాళ్ళు నా కొలీగ్స్ అయితే. బ్రిటిషర్స్‌తో మాట్లాడడం ఇంకా భయమేసేది. 200 ఇయర్స్ రూల్ చేశారు మనల్ని. జలియన్ వాలాబాగ్ లాంటి స్ట్రాంగ్ ఇన్సిడెంట్స్ అన్నీ నా మైండ్‌లో రిజిస్టర్ అయిపోయాయి. కానీ ఒక్కసారి వీళ్ళతో మాట్లాడడం స్టార్ట్ చేశాక, కొంచెం ఫ్రెండ్‌షిప్ డెవలప్ అయ్యాక నా హోల్ పర్స్‌పెక్టివే మారిపోయింది. వీళ్ళేనా మనల్ని 200 ఇయర్స్ రూల్ చేసింది అని. ఎందుకంటే డైలీ లైఫ్‌లో వీళ్ళు చాలా సింపుల్‌గా, పొలైట్‌గా, రెస్పెక్ట్‌ఫుల్‌గా ఉంటారు. పర్సనల్ స్పేస్‌కి చాలా రెస్పెక్ట్ ఇస్తారు. కమ్యూనికేషన్‌లో చాలా క్లారిటీ ఉంటుంది. చాలా ఫన్నీ ఉంటారు. ఈ వీడియోలో నాకు ఈ పెద్దాయన తన 60 ఇయర్స్ ఓల్డ్‌లో జిమ్‌లో ఒక ఏఐ పిక్చర్ ఒకటి చూపించారు. చాలాగా ఫన్నీగా అనిపించింది దాని గురించి డిస్కస్ చేస్తూ ఉంటే. నేను ఫస్ట్ ఏఐ పిక్చర్ అనుకోలేదు. నిజంగానే తన పిక్చర్ ఏమో నిజమా అని అన్నాను. ఆ కండలతోటి ఆయన్ని చూసినప్పుడు. నిజమా? నిజమా? అని అడుగుతుంటే కాదు ఇది ఏఐతో జనరేట్ చేశాను అని చెప్తున్నారు. చాలా ఫన్నీగా అనిపించింది. బై ద వే నేనేం చెప్పాలనుకుంటున్నానంటే మంత్రాలకు చింతకాయలు రాలుతాయో లేదో తెలియదు గానీ, మన అపోహల్ని, భయాల్ని పక్కన పెట్టి మనం మాట్లాడడం మొదలుపెట్టాకే ఎదుటి వాళ్ళేంటో తెలుస్తుంది. జస్ట్ గివ్ ఎ స్మైల్ అంతే మరి. బాయ్. హావ్ ఎ నైస్ డే.